హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ ఇయర్ మొత్తం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ చివరి నెలలో వచ్చే ఫోన్స్ మాత్రం మ్యాసివ్ లెవెల్ ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియోలో మనం నవంబర్ అలాగే డిసెంబర్ లో లాంచ్ అవబోతున్న మస్ట్ వాచ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పేదే వీడియోని ఫస్ట్ లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ బాస్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే మీకు ఏ మొబైల్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ముందుగా మనం అండర్ 25K రేంజ్ లో ఉన్న మొబైల్స్ గురించి అయితే చూద్దాం. ముందుగా అండర్ 25,000 బడ్జెట్ లో నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3L Lite అనేది మనకి లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ మనకి నవంబర్ లో 3rd or 4th వీక్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది మనకి 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అది కాకుండా ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. ఇది మనకి క్లీన్ డిజైన్ అలాగే మినిమలిస్ట్ లవర్స్ కి పర్ఫెక్ట్ పిక్ మాట. సో ఇప్పుడు తర్వాత మొబైల్ గురించి చూద్దాం. తర్వాత మొబైల్ వచ్చేసి మిడ్ రేంజ్ లో పవర్ సెగ్మెంట్ మాట. అదే మోటరోలా ఎడ్జ్ 60 నియో మాట. ఈ ఫోన్ మనకి నవంబర్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ లాంచ్ అవబోతుంది. 6.36 LTPO OLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, అలాగే 3000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో వస్తుంది, అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది, అలాగే ఇది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీతో వస్తుంది, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఇంక దీని ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి ఇటు ఫోటోగ్రఫీ అలాగే ఇటు పర్ఫార్మెన్స్ కి బ్యాలెన్స్డ్ గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అండర్ 30K లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి చూద్దాం. అందులో మొదటగా మోటో నుంచి మోటరోలా ఎడ్జ్ 70 మాట. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ లాంచ్ వచ్చేసి మనకి నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ ఖచ్చితంగా లాంచ్ అవబోతుంది. 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 1.5K డిస్ప్లే తో వస్తుంది. అలాగే దీని కెమెరా విషయానికి వస్తే 50+50 డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4800 mAh బ్యాటరీతో వస్తుంది, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే రాబోతుంది అనమాట. సో ఇది కూడా అండర్ 30,000 బడ్జెట్ లో మంచి మొబైల్ అయితే అవబోతుంది. సో ఇది మనకి చెప్పాను కదా ఇందాక నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ ఖచ్చితంగా లాంచ్ అవబోతుంది. సో ఇప్పుడు తర్వాత మొబైల్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పే సిరీస్ వచ్చే రెడ్మీ మాట. సో ఒకప్పుడు ఒక ఊపిన సిరీస్ మాట రెడ్మీ నోట్ సిరీస్. ఈ నోట్ సిరీస్ లో రీసెంట్ గా లాంచ్ అయినవి అన్ని కూడాను ఫెయిల్యూర్ అయితే అయినాయి. ఇందులో మనకి రెడ్మీ నోట్ 15 ప్రో సిరీస్ అనేది మనకి త్వరలో లాంచ్ అవబోతుంది. మనకి 6.83 1.5K QLED కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 15 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ తో వస్తుంది, అలాగే 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే రాబోతుంది. రెడ్మీ నోట్ సిరీస్ ఫ్యాన్స్ కి సో ఈ నోట్ 15 సిరీస్ అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. తర్వాత మొబైల్ వచ్చేసి ఇండియన్ బ్రాండ్ లవర్స్ కి ఇక్కడ ఒక మొబైల్ అయితే ప్రస్తుతానికి నవంబర్ లాంచ్ అవబోతుంది. అదే లావా అగ్ని 4 మాట. ఇది మనకి నవంబర్ మధ్యలోనే లాంచ్ అవబోతుంది. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే తో వస్తుంది, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది, అలాగే 7000 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అయితే వస్తుంది అనమాట. సో బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు మనం ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి చూద్దాం. అందులో ముందుగా అండర్ 50,000 బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. అదే OnePlus 15R మాట. ఇంకా దీని ఫీచర్ విషయానికి వస్తే ఇది మనకి 6.78 1.5K OLED డిస్ప్లే తో వస్తుంది, అలాగే 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అనమాట. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 7800 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో అయితే రాబోతుంది అనమాట. ఇది మనకి నవంబర్ మిడ్ వీక్ లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవబోతుంది. సో ఇప్పుడు మనం ఫ్లాగ్షిప్ జోన్ లోకి అయితే వచ్చేసాం. అంటే అబౌవ్ 50,000 బడ్జెట్ లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ముందుగా OnePlus 15 మాట. సో దీని ఫీచర్ విషయానికి వస్తే ఇది మనకి 6.78 LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది, 160Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది, అలాగే 7300 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో అయితే రాబోతుంది అనమాట. సో ఇది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే నవంబర్ 13th మనకైతే లాంచ్ అవబోతుంది. OnePlus లవర్స్ కి బీస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తర్వాత మొబైల్ వచ్చేసి IQ 15 మాట. సో దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మనకి 6.85 2K
AMOLED డిస్ప్లే తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, అలాగే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది, 7000 mAh బ్యాటరీ తో వస్తుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే రాబోతుందన్నమాట. సో దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ విషయానికి వస్తే ఇది కూడా మనకి నవంబర్ మిడ్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో కానీ లాంచ్ అవబోతుంది. సో గేమింగ్ లవర్స్ కి ఈసారి IQ అలాగే OnePlus నుంచి పండగ అన్నమాట. సో మంచి ప్రాసెసర్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు తర్వాత మొబైల్ వచ్చేసి Realme GT8 Pro అన్నమాట. ఇది మనకి 6.78 2K AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో అయితే వస్తుంది, 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 130 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే రాబోతుందన్నమాట. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ లాంచ్ విషయానికి వస్తే ఇది మనకి సెకండ్ వీక్ నవంబర్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇప్పుడు తర్వాత మొబైల్ విషయానికి వస్తే Oppo Find X9 Pro మాట. ఇది మనకి 6.78 AMOLED డిస్ప్లే తో వస్తుంది, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో అయితే వస్తుంది. ఇది 7500 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, అలాగే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇంక దీని లాంచ్ విషయానికి వస్తే నవంబర్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ లో కానీ దీన్ని లాంచ్ అవబోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ అన్ని మనకి నవంబర్ లాంచ్ అవబోతున్నాయి. సో మీకు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మనకు ఫర్దర్ గా వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ రాజేష్, నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.